హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి స్మాల్ టాపిక్ అయితే దీంట్లో ఖచ్చితంగా 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ హీట్ అనే చాప్టరు 7th క్లాస్లో ఉంది, 10th క్లాస్లో ఉంది. ఓల్డ్ సిలబస్ 10th క్లాస్లో ఉంది. న్యూ సిలబస్ ఇప్పుడు 7th క్లాస్లో హీట్ అనే చాప్టర్ ఉంది. హీట్ అనే చాప్టర్లో హీట్ టెంపరేచర్ మీద ఒక క్వశ్చన్ ఫామ్ చేస్తాడు. అసలు హీట్ అంటే ఏమి, టెంపరేచర్ అంటే ఏమి? హీట్ అనేది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, టెంపరేచర్ అనేది డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్, అంటే ఎంత స్థాయిలో ఉంది, ఎంత ఉంది అంటే ఆ తీవ్రతను తెలిపేది టెంపరేచర్. టెంపరేచర్ అనేది ఒక ఫీలింగ్. హీట్ అనేది ఎనర్జీ, ఫ్లో ఆఫ్ ఎనర్జీ, అంటే ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఎనర్జీ ఫ్లో అయితే హీట్ అంటాం. యాక్చువల్ హీట్ అండ్ టెంపరేచర్ మీద వచ్చే క్వశ్చన్ ఏంటంటే యూనిట్స్ మీద అడుగుతాడు. సిజిఎస్ యూనిట్స్ క్యాలరీస్లో కొలుస్తాం. హీట్ ఎనర్జీ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎనర్జీ అనేది క్యాలరీలో మెజర్ చేస్తాం సిజిఎస్ సిస్టంలో. ఎస్ఐ సిస్టంలో జోల్స్లో మెజర్ చేస్తాం. టెంపరేచర్ అయితే సెల్సియస్ స్కేల్, కెల్విన్ స్కేల్ అని రెండు ఉన్నాయి. 10th క్లాస్లో ఇది ఉంది. సెల్సియస్ స్కేల్ ఒకటి ఉంది, కెల్విన్ స్కేల్ అని రెండు ఉన్నాయి. 2 స్కేల్స్ ఉన్నాయి. 7th క్లాస్కి వెళ్తే క్లినికల్ థర్మామీటర్ ఉంది, ఫారెన్ హీట్ స్కేల్. అది ఫారెన్ హీట్ టెంపరేచర్ మానవుని యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ఏం యూస్ చేస్తారంటే థర్మామీటరు. ఆ థర్మామీటర్ని క్లినికల్ థర్మామీటర్ అంటారు. అదే ఫారెన్ హీట్ స్కేలు. ఆ ఫారెన్ హీట్ స్కేలు మనం 7th క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇది ఈ స్కేల్స్ 3 ఒక క్లాస్ చెప్పేస్తాను. కెల్విన్ స్కేలు, ఫారెన్ హీట్ స్కేలు, నెక్స్ట్ సెల్సియస్ స్కేల్. ఈ 3 స్కేల్స్ వాటి టెంపరేచర్ని ఎలా మెజర్ చేయాలనేది ఒక క్లాస్ కంప్లీట్గా దాని మీద 3 స్కేల్స్ మీద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దీని మీద మన క్వశ్చన్ ఫ్రేమ్ చేసేది యూనిట్స్ అడుగుతాడు. ఎట్లా కొలుస్తాం? ఇప్పుడు మన పాలు ఎట్లా లీటర్తో కొలిసి లీటర్, హాఫ్ లీటర్ చెప్తాము. ఉష్ణాన్ని కొలవడానికి, శక్తిని కొలవడానికి చిన్న సిజిఎస్లో క్యాలరీస్లో చెప్తాం. ఎస్ఐ సిస్టంలో జోల్స్లో చెప్తాం. అదే టెంపరేచర్ని కొలసాలనుకోండి, సెల్సియస్ స్కేల్ ఉంది, కెల్విన్ స్కేల్ ఉంది, ఫారెన్ హీట్ స్కేల్ ఉంది. ఇవి ఏదైనా మనం తీసుకోవచ్చు. ఎక్కువగా ఉష్ణశక్తిని కొలవడానికి ఏ స్కేల్ అని అడిగితే మాత్రం ఏ యూనిట్స్ అని అడిగితే మాత్రం ఒకటి క్యాలరీస్లో చెప్పండి సిజిఎస్ బదులు. సిజిఎస్లో సి ఉందా, సి క్యాలరీనే రిప్రజెంట్ చేసే విధంగా గుర్తుపెట్టుకోండి. ఎస్ఐ సిస్టంలో జౌల్, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మనకు బిట్ డైరెక్ట్గా వచ్చేది ఎక్కడ వస్తుంది, దేంట్లో బిట్ వచ్చేసే అవకాశం ఉందంటే ఎవాపరేషన్ మీద వచ్చేస్తుంది. బాష్పీభవనం. అసలు బాష్పీభవనం అనేటువంటి టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ బాష్పీభవనం మీద క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు? ఒకటి ఫస్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. అసలు బాష్పీభవనానికి ట్రిక్ ఏంటుంది, ఆ ట్రిక్ అనేది కూడా చెప్పేస్తాం. బాష్పీభవనం అనేటువంటిది క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు వేసవికాలంలో కుక్క నాలుగుని బయట తెలుస్తుంది? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, తడి బట్టలు ఎందుకు ఎలా ఆరుతాయి? అది ఎండలో వేసినా ఆరుతాయి, గాలి ఎక్కువ ఉన్నప్పుడు ఆరుతాయి, మనం ఇంట్లో వేసినా తడి బట్టలు ఆరుతాయి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనం ఇల్లు కడిగినప్పుడు అది వెట్ ఫ్లోర్ అంటాం, తడిగా ఉండేటువంటి ఫ్లోర్ ఎలా ఆరిపోతుంది, ఏమి ఆ ప్రక్రియ ఏంటి? అంటే తడి బట్టలు ఆరే ప్రక్రియ ఏంది, తడిగా ఉన్నటువంటి ఫ్లోర్ ఆరే ప్రక్రియ ఏంది, కుక్క 4 ఎందుకు బయట తెరిచిపెట్టుకుంటుంది, ఎందుకు తన నోట్లోంటి సలైవను కారుస్తుంది, నెక్స్ట్ పిగ్ ఎందుకు బురదలో పొరులుతుంది, బఫెలో ఎందుకు బురదలో పొరులుతుంది, మన మట్టి పాత్ర పోరస్ పాట్ అంటాం, అది ఎందుకు దాంట్లోనే ఎందుకు వేసవికాలం నీళ్ళు నిల్వ చేసుకోవాలి తాగడానికి, ఎందుకు అది మాత్రమే చల్లగా ఉంచుతుంది, ఎందుకు స్టీల్ పాత్రలు ఎందుకు వాటర్ని చల్లగా ఉంచలేవు. నెక్స్ట్ అదేవిధంగా అండర్ గ్రీన్ వుడ్ ట్రీ స్టాండింగ్, మనం ఎప్పుడైనా కానీ చెట్టు కింద నిలబడినప్పుడు ఎందుకు చల్లగా ఉంటుంది, మనం ఎందుకు రాళ్ళ కింద నిలబడుకోము, ఒక గృహలాగా ఉండే దానిలో ఎండాకాలంలో ఎందుకు పోము, చెట్టు కిందకి ఎందుకు వెళ్తాం. నెక్స్ట్ మనం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంతసేపు కూర్చున్న తర్వాత ఎందుకు మనం చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకే ఆన్సర్, ఎవాపరేషన్, బాష్పీభవనం. ఎన్ని క్వశ్చన్స్ చెప్పినా కుక్క 4 బయట పెట్టుకోవడం, డాగ్ ట్రైనింగ్ ఆఫ్ డాగ్ అంట, వెట్ క్లాస్ డ్రై, వెట్ ఫ్లోర్ డ్రై, పిగ్ మడ్ ఏరియాలో ఎక్కువగా, బురద ఏరియాలో ఎందుకు ఎక్కువగా ఉంటుంది, బఫెల్ ఎందుకు వాటర్లో ఎక్కువసేపు ఉంటుంది, సో పోరస్ పాట్ మన మట్టి పాత్ర ఎందుకు వాటర్ని చల్లగా ఉంచుతుంది, ఎందుకు చెట్టు కింద నిలబడుకుంటే మనకు చల్లగా ఉంటుంది ఎండాకాలంలో, ఎందుకు మనం ఒక ఇంట్లో కంటే కూడా అంటే దట్ మీన్స్ పెద్ద పెద్ద రాళ్ళు ఇట్లా అడ్డంగా ఉన్న నీడ ఉన్న రాయి కింద కంటే చెట్టు కిందనే ఎందుకు నిలబడుకుంటాం. వీటన్నిటికి కారణం బాష్పీభవనం. ఈ బాష్పీభవనం అనేటువంటి టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బాష్పీభవనానికి స్మాల్ ట్రిక్ ఒకటి ఉంది, దాన్ని వాట్. అంటే బాష్పీభవనం ఏ అంశాల మీద ఆధారపడుతుంది, దట్ ఈస్ వాట్ WHAT వాట్. W అంటే విండ్ పవర్, H అంటే హ్యూమిడిటీ, A అంటే ఏరియా ఆఫ్ ది వెజల్, T అంటే టెంపరేచర్. వాట్ ఈస్ ద ట్రిక్ ఫర్ ఎవాపరేషన్ అనేది ఏ కారకాల మీద ఆధారపడుతుందని క్వశ్చన్ ఇస్తారు, దాన్ని వాట్ అంటాం. WHAT. W అంటే నథింగ్ బట్ విండ్ స్పీడ్, H మీన్స్ హ్యూమిడిటీ, A మీన్స్ ఏరియా ఆఫ్ ది వెజల్ నువ్వు తీసుకునే పాత్ర. నెక్స్ట్ లాస్ట్ T మీన్స్ టెంపరేచర్. ఇవి వాట్ ట్రిక్ ఫర్ ఎవాపరేషన్. దీంట్లో మీరు ఇదన్నిట్లోనూ అసలు ఎవాపరేషన్ అనే ప్రక్రియ, అసలు ఇది
వేడి ప్రక్రియనా? చల్లని ప్రక్రియనా? అంటే ఎవాపరేషన్ జరిగిన తర్వాత చల్లగవుతుందా? వేడవుతుందా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవాపరేషన్ జరిగిన తర్వాత వేడయ్యే అవకాశం ఉందా? చల్లగా? అంటే ఇది కూలింగ్ ప్రాసెసా? వార్మింగ్ ప్రాసెసా? ఇది ఎవాపరేషన్ అనేది బాష్పీభవనం కావచ్చు. కానీ ఇది వేడి ప్రక్రియ కాదు. ఇది చల్లబరిచే ప్రక్రియ. ఒక సిస్టాన్ని చల్లబరుస్తుంది. అసలు ఎవాపరేషన్‌లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? వాట్ డిడ్ అంటే ద్రవ స్థితిలో ఉండేటి వాయు స్థితిలోకెళ్తాయి. ఎవాపరేషన్‌లో ద్రవ స్థితిలో ఉండేటువంటి పార్టికల్స్ వాయు స్థితికెళ్తాయి. వీటన్నిటికి ఆన్సర్‌లు కావాలంటే మస్ట్ అండ్ షుడ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో, నెక్స్ట్ క్లాస్‌లో వీటన్ని ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది.